నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మున్సిపల్ అత్యవసర సమావేశంలో వాదోపవాదాలు, అభివృద్ధి, బడ్జెట్ అంశాలపై సభ్యుల ఆగ్రహం. బీసీ కాలనీలో పోలీసుల కార్డన్ సర్చ్, 50 బైక్లు, 4 ఆటోలు సీజ్. డ్రగ్స్ వద్దు బ్రో ప్రతిజ్ఞ. నిరుపయోగ భవనాన్ని స్వర్ణకారులకు కేటాయించాలి. చైర్పర్సన్ రాధికాకు కామాక్షి స్వర్ణకార సంఘం వినతి. ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో విజయవంతం చేయాలి. మంత్రి నాదెండ్ల మనోహర్. భారతదేశం గర్వించదగ్గ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ స్ఫూర్తితో ఏర్పాటైన డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెనాలిలో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు, వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ల్యాబ్ ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఈ సైన్స్ ల్యాబ్ ను తెనాలి చెంచిపేట మార్కెట్ యార్డ్ సమీపంలోని ఇండస్ట్రియల్ పార్క్ లో ఉన్న కుమార్ పంప్స్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ రూపకల్పనలో తెనాలి స్థానిక భౌతిక శాస్త్ర అధ్యాపకులు రాయపాటి శివనాగేశ్వరరావు, నన్నపనేని సునీల్ కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. మరికొందరు ఉపాధ్యాయ మిత్రుల సహకారంతో ఈ ప్రయోగశాలను సిద్ధం చేశారు. కుమార్ పంప్స్ ఎంప్లాయీస్ కార్యక్రమానికి అతిథులను ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ కె నాగపవన్ కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వరరావు, ఫౌండేషన్ సెక్రటరీ ఎలవర్తి పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సామాన్య శాస్త్రంలోని కఠినమైన అంశాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో లోతైన అవగాహన పెరుగుతుందని వివరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరించాలని ఫౌండేషన్ను కోరారు. తెనాలిలో స్టార్ట్ చేసినటువంటి ఒక సైన్స్ ల్యాబ్ని మన తెనాలి ప్రాంత మండల నియోజకవర్గ ప్రాంతం అందరికీ కూడా అందుబాటులో తేవాలని వాళ్ళిద్దరూ కృషి చేస్తూ ఈ ల్యాబ్ని ఏర్పాటు చేశారు. ఇది తెనాలి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలోని కుమార్ వాటర్ ప్లాంట్ నందు మేము దానికి తయారు చేసి ఇవ్వటం అయింది ఒక హాల్ని. దీన్ని మన మండల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వారీగా అందరూ కూడా జిల్లాలో అన్ని మండలాలు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా బాగా ఉపయోగపడే విధంగా సైన్స్ 9-10 తరగతుల వారికి మెయిన్గా ప్రత్యేకించి 9-10 తరగతుల వారికి ఈ సైన్స్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చి సైన్స్ డే ఈ రోజున మన తెనాల్లో మన కుమార్ పంప్స్ వారి సౌజన్యంతో ఇక్కడ డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఒక సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దాని ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది. ఇది మొత్తం ఈ హాలు ఇవ్వటం కాకుండా ఈ హాలుకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి హంగులు అన్నీ కూడా సమకూర్చారు సుబ్రహ్మణ్యం గారు. అంతేకాదు సైన్స్ వల్ల ఎలా మేధస్సు పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది అనేటటువంటి విషయాల్ని ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా అవగాహన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడూ కూడా దీన్ని ప్రోత్సహించడంలో ముందుంటారు. దానిలో భాగంగా ఈ ప్రాంతంలోని ముఖ్యంగా స్కూల్ పిల్లలకి వారు ప్రయోగాలు కేవలం థియరీ చదువుకోవటం కాకుండా దాన్ని ప్రయోగాత్మకంగా కూడా ఇక్కడ చేయించడానికి ముఖ్యంగా సెలవు దినాల్లో తర్వాత సెలవు రోజుల్లో వారికి స్పెషల్గా కొన్ని క్లాసులు పెట్టి వినుకొండకు చెందిన యువ పరుగుల వీరుడు
షేక్ అబ్దుల్లా తన లక్ష్య సాధన దిశగా మరొక అడుగు ముందుకు వేశారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి పరుగు పోటీల్లో ప్రతిభ కనబర్చి పలు అవార్డులు అందుకున్న అబ్దుల్లా శనివారం తెనాలి 3 టౌన్ సిఐ సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన క్రీడా ప్రస్థానాన్ని సాధించిన విజయాలను వివరించిన అబ్దుల్లా త్వరలో లండన్లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలని, భవిష్యత్తులో ఒలింపిక్స్లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. చిన్న పట్టణం నుండి వచ్చిన క్రీడాకారుడిగా కఠిన సాధనతో ముందుకు సాగుతున్నానని, సరైన ప్రోత్సాహం లభిస్తే మరిన్ని విజయాలు సాధించగలనని తెలిపారు. సిఐ సాంబశివరావు అబ్దుల్లాను అభినందిస్తూ యువతకు క్రీడలు శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షిస్తూ తన వంతు ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇచ్చారు. షేక్ అబ్దుల్లా వినుకొండ పట్టణానికి చెందినటువంటి లాంగ్ రన్నర్. వినుకొండ పట్టణంలో నేను పనిచేసేటప్పుడు నాకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి కూడా మా స్నేహం నడుస్తూ ఉంది. ఎంతోమంది పెద్దల చేత, ఇప్పుడు మన స్టేట్ సీఎం గారి చేత కూడా, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి చేత కూడా సన్మానించబడ్డాడు. దాదాపు నాకు తెలిసి ఒక 100 మెడల్స్ సంపాదించుంటాడు, ఇంక్లూడింగ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్. అదేవిధంగా వినుకొండ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వరకు 100 కిలోమీటర్ రన్నింగ్లో కూడా ఫస్ట్ ప్లేస్లోనే మెడల్ సంపాదించాడు. ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో మెడల్ సంపాదించి ఇప్పుడు జపాన్లో జరగబోయేటువంటి 225 కిలోమీటర్ల మ్యారథాన్ పోటీలకు వెళ్తున్నాడు. కాబట్టి అదే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్ అని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ తెనాలి పట్టణానికి మన మిత్రుడిని పరిచయం చేద్దామన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి మనోడు రావడంతో మిమ్మల్ని అందరూ కూడా పిలిచి మన పట్టణాన్ని కూడా తెలియపరచడం అనేది జరుగుతూ ఉంది. మాది వినకొండ మాది పల్నాడు జిల్లా. గౌరవనీయులు అయిన సిఏ గారికి ఫస్ట్ నుంచి నాకు సిఏ సార్ గారు నాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు, సాంబశివరావు సార్ గారు. ఆ సార్ ఉండటం వల్ల నేను పోయినసారి కూడా నేను ఒలింపిక్స్ శిక్షణకి వెళ్ళడానికి కూడా సారు సహాయ సహకారాలు అందించారు. ఈసారి కూడా ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్షిప్ బెంగళూరులో జరగబోయే దానికి అర్హత, మొన్న ఢిల్లీలో రీసెంట్లీ 225 క్వాలిఫై రేస్ మళ్ళీ బెంగళూరులో కూడా పెడుతున్నారు. అది రేస్ క్వాలిఫై అయితే గోల్డ్ మెడల్ తీసుకొస్తానని కోరుకున్నాను. తెనాలి పట్టణంలో 2 దశాబ్దాలుగా క్రైస్తవ సమాజానికి ప్రత్యేక సమాధుల స్థలం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత సమాధుల దొడ్డిలోనే ఒకదానిపై ఒకటి సమాధులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొనడంతో దళిత క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐదానగర్ గోలిడొంక ప్రాంతానికి చెందిన రైతు నేలటూరి శ్యామ్ కుమార్ తన 2 ఎకరాలు 13 సెంట్ల భూమిని సమాధుల దొడ్డికి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో స్థానిక సంఘస్థులు స్థలాన్ని పరిశీలించి ప్రైవేట్ సర్వేయర్తో కొలతలు వేయించారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ట్రస్ట్ ద్వారా భూమి కొనుగోలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. వేలాది మందికి అవసరమైన సమాధుల సమస్యపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని దళిత క్రైస్తవ సమాజం డిమాండ్ చేసింది. ఈ స్థల సేకరణ పరిశీలనలో సీనియర్ న్యాయవాది పిల్లి పాల్ రవీంద్ర విద్యాసాగర్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యాయవాది బేదాల ప్రభాకర్ రావు, దళిత నాయకులు గడ్డేటి సుందర్ సునీల్ కుమార్, డాక్టర్ కారువంచి రవికుమార్, అంబేద్కరైట్ ది బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఎండ్రపాటి అశోక్ కుమార్, బొరదగుంట ప్రసన్న కుమార్, స్థలదాత నేలటూరి శ్యామ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవ శ్మశాన వాటిక స్థల సేకరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో గోలిడొంకలో మరి మన పక్కన ఉన్నటువంటి శ్యామ్ కుమార్ గారు, ఆయనకి సంబంధించినటువంటి 2 ఎకరాల 13 సెంట్లు స్థలాన్ని మరి క్రైస్తవ సమాజానికి సమాధుల దొడ్డి కొరకు ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈ యొక్క పరిస్థితి 2 దశాబ్దాల నుంచి మరి తెనాలి పట్టణంలో సుమారుగా 30,000 మంది మరి దళిత క్రైస్తవ ప్రజానికం నివసిస్తూ ఉన్నారు. వారు ఎవరైనా మరణించినట్లయితే ఆ మరణించిన వారిని మరి ఐతానగర్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలో మరి పూడ్చిపెట్టుకోవడానికి ఒకరి మీద ఒకరిని, ఒకరి స్థలం మీద ఇంకొకరిని పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మనకున్న ఐతానగర్లో సమాధుల తోట పూర్తయిపోయి ఒకళ్ళ సమాధి మీద ఇంకోళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అందుకోసమని చెప్పేసి మనం స్థల సమీకరణ కోసం ఎదురు చూస్తామంటే నేలటూరి శ్యామ్ కుమార్ గారు
బెనుగారి అబ్బాయి ఆయన ముందుకు వచ్చి నా యొక్క స్థలాన్ని ఇస్తానని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా చూసి ఈ స్థలం అన్నిటికీ కూడా అన్ని ప్రదేశాలకి దగ్గరగా ఉందని చెప్పేసి భావించి చూడటం జరిగింది. ఈ రోజున శ్యామ్ గారు సమక్షంలోనే దాన్ని కొలతలేయటం జరిగింది. అందుకు గాను టౌన్లో ఉన్న మన నాయకులు అందరూ కూడా ఈ క్రైస్తవ సమాధుల తోట కోసం అందరూ వచ్చున్నారు. కాబట్టి ఈ సమాధుల తోటకు ప్రభుత్వం వారు కూడా స్పందించి దానికి సరైన ఫండ్ కనుక సేకరించి వారికి ఇస్తే ఆయన దాత ఇవ్వటానికి ముందుగా వచ్చాడు శ్యామ్ గారికి. ముఖ్యంగా శ్యామ్ గారికి ఆ విధంగా ముందుకొచ్చి ఈ స్థలాన్ని ముందు సమాధుల తోటగా ఇవ్వటానికి ముందుకు వచ్చినందుకు ఆయన్ని అభినందిస్తున్నాము. స్థానికంగా తెనాలి పట్టణంలో 30,000 మంది దాకా దళిత క్రైస్తవ సోదరులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సమాధుల దొడ్డి మరి పూర్తిగా నిండిపోయి ఉంది. మరి ఒక సమాధిలోనే 3-4 పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. గత 2 దశాబ్దాలుగా ప్రభుత్వాలకి అనేకమైనటువంటి వినతి పత్రాలు, విజ్ఞాపనలు ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళు ఏం స్పందించలేదు. గ్రాంట్ ఇచ్చేటట్టయితే నేను దాన్ని ఇవ్వడానికి సిద్ధమని చెప్పి ముందుకు వచ్చాడు. అలాంటి తరుణంలో మరి మేము కూడా వెళ్ళి పరిశీలన చేయటం జరిగింది. మరి క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలను అందరం కూడా సంప్రదించాం. మరి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉంది కనుక మనమే దాన్ని కొనుగోలు చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో మరి క్రైస్తవ ఎన్ఆర్ఐలు వీళ్ళంతా కూడా ముందుకు వచ్చారు. పవిత్ర కాశీ పుణ్యక్షేత్రంలోని మణికర్ణిక ఘాట్ వద్ద అనాథలు, నిస్సహాయాలుగా మరణించిన వారి అస్థికలను నిమజ్జనం చేసి పిండ ప్రదానం నిర్వహించడం ద్వారా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తి బృందం సేవా సమితి మరోసారి తన సేవా తపనను చాటుకుంది. సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం హృదయాలను హత్తుకుంది. గత 8 ఏళ్లుగా తెనాలి పరిసర ప్రాంతంలో ఆకలితో ఉన్న వారికి నిత్యాన్నదానం చేయటం, అనాథలుగా ఎవరైనా మరణించినా ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగా దహన సంస్కారాలు నిర్వహించడం, అనంతరం వారి అస్థికలను కాశీకి తీసుకువెళ్లి మణికర్ణిక ఘాట్లో నిమజ్జనం చేసి పిండ ప్రదానం చేయడం వంటి మహత్తర సేవలను సమితి నిరంతరం కొనసాగిస్తుంది. ముఖ్యంగా 2020-21 కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అన్నదాన కార్యక్రమాలు ఆపకుండా కొనసాగించడమే కాక గుర్తింపు లేని అనాథ మృతదేహాలకు కూడా గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించి వారి అస్థికలకు శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేయడం సేవా సమితి కర్తవ్య నిష్టకు నిదర్శనమని వేద పండితులు ప్రశంసించారు. ఈ సందర్భంగా కుర్రా శ్రీను మాట్లాడుతూ గుంటూరుకు చెందిన శ్రీ జ్ఞాన ప్రసన్న పిలుపుతో ప్రారంభమైన ఈ సేవా యజ్ఞం 8 ఏళ్లుగా నిరంతరం కొనసాగుతుందని, మతం, కులం అనే భేదాలు లేకుండా మానవతే పరమోన్నత ధర్మం అనే భావంతో సేవ చేస్తున్నామని తెలిపారు. బ్రాహ్మణులకు భోజన విందు ఏర్పాటు చేసి అస్థికలకు పిండ ప్రదానం చేయడం ద్వారా ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు చెప్పారు. పవిత్ర రంజాన్ మాసంలో కూడా ఈ మహత్కార్యానికి సహకరించడం భగవంతుని అనుగ్రహంగా భావిస్తున్నానని షేక్ మౌలాలి పేర్కొనడం కార్యక్రమానికి సర్వమత సౌభ్రాతృత్వపు స్ఫూర్తిని తెచ్చింది. 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాతతో పాటు ఇతర సేవా సమితి సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమం మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. అనాథలకు అండగా నిలుస్తూ మరణానంతరం కూడా గౌరవప్రదమైన విధంగా సంస్కారాలు నిర్వహిస్తున్న సేవా సమితి సేవలను పలువురు ప్రశంసిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని అభిప్రాయపడ్డారు. ఏనాటి నుంచి కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా అనాథ మరియు కరోనా సంస్కారాలు చేస్తున్న కార్యక్రమం అందరికీ తెలిసినదే. కార్యక్రమం చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో కాశీ ప్రయాణం చేసి కాశీలో అస్థికలు నిమజ్జనం చేసి పిండ ప్రదానం చేయడం మేము ఏ సంవత్సరం ఆగలేదండి. అలానే ఈ సంవత్సరం కూడా 26వ తారీఖు సాయంత్రం రామేశ్వరం టు బెనారస్ బండి ట్రైన్ మార్గంగా బెనారస్ చేసుకొని ప్రతి గ్రహణానికి ముందు కూడా మనం ఏదైతే అనాథ ప్రేతాలకి మరి దాన సంస్కరణ చేస్తున్నామో వారికి మరి మోక్షం పొందేటట్టుగా మరి కాశీలోని మణికర్ణిక ఘాట్ నందులు మరి వేద పండితులు మరి హిమాంశు దేవి గారికి మరి ప్రతిసారి కూడా వారే మనకి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఏ లాభాపేక్ష లేకుండా మేము చేసే సహాయానికి కూడా వారు కూడా తోడుగా ఉండి కార్యక్రమాన్ని నెరవేరుతుందంటే మరి వారు మరి మాకు ఎంతో ఈ కాశీ పుణ్యక్షేత్రంలో వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. నేను చేసే కొంత దక్కాలని చెప్పి భగవంతుని కోరుకున్నాం. కుర్ర శ్రీను గారు, అమ్మ సుజాత గారు, రాంబాబు గారు, మౌలాలి గారు ఈ వర్ష కూడా ప్రతి వర్ష ఇలాగా వచ్చారు. అనాథ అసహాయ మనసుకి 15 మందికి అస్థి తీసుకుని ఈసారి కూడా వచ్చారు.
ఇక్కడ బాగా అస్థికి అభిషేకం చేసి పిండం పెట్టి గంగాలు నిమజ్జనం చేశాడు. ఆయనకు మంచి కోటి యజ్ఞ లాభం ఆయనకు వస్తుంది. ఈ మధ్యకాల కలియుగ కాలంలో స్నేహితు వాళ్ళు సంబంధి వాళ్ళకు మనసు చేయలేదు, కానీ ఇలా సహాయ వాళ్ళకు చేసిన వాళ్ళు మనసు తక్కువ. తెనాలి 2 టౌన్ పిఎస్ పరిధిలోని బీసీ కాలనీలో శనివారం తెల్లవారుజామున డీఎస్పీ వి జనార్దన్ రావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో ఇంటింటికి వెళ్లి విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అనుమానితులను విచారించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సరైన పత్రాలు లేని 50 బైకులు, 4 ఆటోలను సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శ్రీకారం చుట్టిన సంకల్పం కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో అంటూ కాలనీ వాసులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా అందరూ సహకరించాలని కోరారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని చెప్పారు. డ్రగ్స్ రహిత తెనాలి కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నామని, ప్రజలు కూడా తమకు సహకరించాలని సూచించారు. ఎక్కడైనా గంజాయి వినియోగిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. కార్డన్ సెర్చ్ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుందని చెప్పారు. డీఎస్పీ బి జనార్దన్ రావు నేతృత్వంలో 2 టౌన్ 1 టౌన్ సీఐలు రామ్లా నాయక్, మల్లికార్జున్ రావు, ఎస్ఐలు, సిబ్బంది పెద్ద ఎత్తున తనిఖీల్లో పాల్గొన్నారు. ఈరోజు తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీ కాలనీలో ఈ క్యాసో ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా నేరస్తులు షెల్టర్ తీసుకున్నా లేదా ఈ గంజాయి మాదక ద్రవ్యాలు ఉన్న దాని నిమిత్తం ప్రతి ఇల్లు చెక్ చేయడం జరిగింది. ప్రతి మనిషిని వాళ్ళ ఐడెంటిటీ అడగడం జరిగింది. ఇందులో భాగంగా తెనాలి టౌన్లోని మొత్తం సిఐలు, ఆఫీసర్లు మొత్తం 80 మంది ఈ క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య కారణం మా జిల్లా ఎస్పీ గారు వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు సంకల్పం అనే ప్రోగ్రాం పెట్టారు. ఇది మాదక ద్రవ్యాల మీద ప్రజలకు అవేర్నెస్, మాదక ద్రవ్యాలు ఉంటే ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎట్లా అరికట్టాలనే దాని మీద ఈ ప్రోగ్రాము. ఈ క్యాషోతో పాటు ఈ మాదక ద్రవ్యాల మీద అవేర్నెస్ ప్రోగ్రాం కూడా ఈరోజు కండక్ట్ చేసి ప్రజలందరినీ, బీసీ కాలనీలో ఉన్న ప్రజలందరినీ అవేర్నెస్ క్రియేట్ జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాంలో మేము డాక్యుమెంట్ లేని 50 బైకులు, 4 ఆటోలు తీసుకొచ్చాము. వాటిని అన్నింటినీ వెరిఫై చేసి వారికి సరైన రికార్డు ఉంటే రిలీజ్ చేస్తాము. లేని వాటిలో వాటిని ఆర్టీఏకి పంపించి వాటిని తదుపరి చర్యలు వారికి అప్పగిస్తాం. అంత ముందుతో పోల్చుకుంటే మన ఏరియాలో కంప్లీట్గా ఈ క్రైమ్ కానీ గొడవలు తగ్గాయి. బట్ టౌన్లో పోల్చుకుంటే మన రైతా నగర్ అంత ముందు ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఏరియాతో పోల్చుకుంటే ఈ మన ఏరియాలో కొంచెం హడావుడి ఎక్కువ ఉంది. కేవలము ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం కొంచెం చేయడం జరిగింది. తర్వాత మెయిన్ ఏమంటే, ఈవినింగ్ టైంలో మాకు ఇక్కడ ఒక కాలువ ఉంది మన కాలువ పక్కన. ఏం కాలువ అది? పాలాద్రి కాలువ. ఆ కాలువ దగ్గర కొంతమంది వాళ్ళు మన ఏరియాలో ఉండొచ్చు, లేకపోతే బయట ఏరియాలో ఉండొచ్చు. ఇక్కడ కొంచెము ఏదో మందు కానీ, లేకపోతే గంగా లాంటిది కానీ, లేకపోతే ఈ సొల్యూషన్ కానీ ఏదైనా సరే అలాంటి సేవిస్తూ కొంచెం చిన్న చిన్న సమస్యలు క్రియేట్ చేస్తామని చెప్పేసి మా నోటీస్కి వచ్చింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇంకా మేము తెలిసిన మా పోలీసులలో 2 రకాల డ్యూటీలు మేము చేస్తూ ఉంటాం. ఒకటి వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, అంటే నేరాల్ని జరగకుండా అదుపు చేయడం. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికకు కామాక్షి స్వర్ణకార సంఘం సభ్యులు వినతి పత్రం అందజేశారు. సంఘం ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం 2014లో అప్పటి శాసనసభ్యులుగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో భవనం నిర్మించారని పేర్కొన్నారు. ఆ భవనంలో తమకు షాపులు కేటాయించినప్పటికీ ప్రస్తుతం అది నిరుపయోగంగా ఉండటంతో వ్యాపార కార్యకలాపాలు సాగించలేకపోతున్నామని విన్నవించారు. ఆ భవనాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చి స్వర్ణకారులకు షాపులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ కోరారు. స్వర్ణకార సంఘానికి సంబంధించి షాపుల గురించి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చామండి. ఒకప్పుడు అవి స్వర్ణకార సంఘానికి సంబంధించి షాపుల కింద అవి కట్టించి
మా అందరికీ ఇస్తామని చెప్పి మాట ఇచ్చున్నారు గత ప్రభుత్వం వారు. అవి 10 కోట్లు పెట్టి నిర్మించడం జరిగింది. మన మున్సిపాలిటీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి మొత్తం. అది ఇప్పుడు ఏంటంటే ఎవరు వినియోగించుకోకుండా అలా వదిలేశారు. అయితే ఈ ప్రభుత్వంలో మాకు సహకరించి అవి కొట్లుగా నిర్మించి మా స్వర్ణకారులు అందరికీ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. వారు మా అందు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము షరా బజార్లో వర్క్ చేయడానికి, చిన్న షాపుల్లో మా వర్కర్స్ వర్క్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒక చిన్న షాపులో 8 మంది 10 మంది కూర్చొని పనిచేస్తారండి. వాళ్ళకి కనీసం గాలి కూడా బయటికి వెళ్ళే అవకాశం లేకుండా చాలా ఇబ్బందులు పడి లంగ్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చి, కంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఇబ్బందులు పడి అనారోగ్యానికి గురవుతున్నారు. దయించి మాకు మున్సిపాలిటీ బిల్డింగ్ వెనకాల షాపులు మా కోసం నిర్మించినాయి కాబట్టి మాకు అవి మళ్ళీ నిర్మిస్తే అందరూ కూడా చక్కగా అక్కడ యూనిట్గా షరా బజారు ఇక్కడ ఉంటామండి. కామాక్షి స్వర్ణకార సంఘం తరఫున ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గారికి మా బాధలు వినతి పత్రం ద్వారా తెలియపరచడం జరిగింది. 2014లో ఆల్పాటి అనిప్రసాద్ గారు ప్రచారంలో భాగంలో మా మాజీ నాగేశ్వర వీధి షరా బజార్ రావడం జరిగింది. వారికి మా స్థితిగతులు చెప్పడం జరిగింది. వారు స్వతహా వారే కళ్ళతో చూసి మా ఇబ్బందుల్ని వాళ్ళు గమనించారు. రాజా గారు, మేమేంటంటే యాసిడ్తో కూడుకున్న పనులతో చేస్తూ ఉంటాం. మేము ద్రావకాలు కానివ్వండి, సైనిట్లు కానివ్వండి, అలాంటి ద్రవపదార్థాలతో మేము పనిచేస్తూ ఉంటాం. కానీ మాకు లంగ్స్ ప్రాబ్లం, కొన్ని ఇబ్బందులు కలిగి మా ఆరోగ్యరీత్యా మేము ఆరోగ్యం మాది చెడిపోతూ ఉండిద్ది. ఈ దృష్టి పెట్టుకొని మీకు స్వేచ్ఛగా గాలి రావాలంటే ఇక్కడ నుంచి బయటకి కొద్దిగా ఏదన్నా వెసులుబాటు కలిగిస్తారని చెప్పని మాకు ఆ రోజు మాట్లాడడం జరిగింది. అలానే మున్సిపాలిటీ బిల్డింగ్ వెనకాల 10 కోట్లతో ఆ రోజు శంకుస్థాపనకి మాకు కూడా పిలవడం జరిగింది. మేము కూడా వచ్చాము అందరం. ఇది మీకోసమే కడుతున్నానని చెప్పని మాకు మాటిచ్చారు. మేము కూడా ఆల్పాటి అనిప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియపరిచాము. ఆ గతంలో జరిగిన నిర్మాణానికి మరి పోయినసారి ప్రభుత్వం అయితే దానికైతే స్పందన లేకుండా అలానే అది పాడుపడిపోయింది. మా పరిస్థితులు కూడా, మా వర్కర్ల పరిస్థితులు కూడా చాలా దీనస్థితి అయిపోయింది. ఈరోజు చూస్తుంటే వెండి బంగారం రేట్లు పెరిగిపోయి మేము పన్ను లేక బాగా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఈ పెట్టుబడి వ్యవస్థదారులు ఎక్కువైపోయారు. మా చేతి వృత్తి కోల్పోయి మేము కూడా చాలా ఇబ్బందులు పడి మేము అద్దెలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మేము చాలా దీనస్థితిలో ఉన్నాం. ఎందుకంటే చెప్పుకోవడానికి కూడా మేము చాలా బాధపడుతున్నాం. తెనాలి పురపాలక సంఘంలో శనివారం కొత్త మున్సిపల్ భవనంలో నిర్వహించిన అత్యవసర కౌన్సిల్ సమావేశం ఉత్కంఠభరితంగా జరిగింది. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ప్రారంభానికి ముందు హత్యకు గురైన ఆయిషా మీరాకు సంతాప సూచకంగా సభ్యులు కొన్ని నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు కౌన్సిలర్ల హక్కులు, విధి విధానాలపై అధికారులను వివరణ కోరుతూ ఇటీవల నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమం గురించి వార్డు సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ సమాధానం ఇచ్చినప్పటికీ టీడీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రతి సమావేశంలో ఇదే తరహా సమాధానాలు ఇస్తున్నారని విమర్శించారు. ఈ సమాధానం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అధ్యక్ష. మేము తెలియజేయమని చెప్పాము, మీకు తెలియలేదా? మా తెలియజేయమని చెప్పామని చెప్తారు. అది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? సరే, మన కౌన్సిలర్ సభ్యులకి కబుర్ చేయండి అని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను కాబట్టి మీకు ఆ యొక్క ఐడియా ఉండేది కాబట్టి ఎప్పుడు పడినా మీరు ఈ మాట చదువుకోవడం కరెక్ట్ కదండి. చెప్తాం మేడం, అందరికీ చెప్పాలంటే సాధ్యం కాదు మేడం. మిమ్మల్ని చెప్పమలేదండి, అందుకే కౌన్సిల్ మొత్తం వ్యతిరేకమయ్యి అధికారులని ప్రశ్నించేసి పాయింట్ ఉంటే పర్లేదు. ఇక్కడ అధికారులే పిన్ పాయింటెడ్ గా ఇది కాదు కదా. ఇప్పటి వరకు కూడా లేదు, అప్పటికే భావిస్తున్నారు నన్ను పైనుండి. అందు తప్ప మీరు అడిగా చెప్తున్నారు, అన్ని లాగుతున్నారు. మాకు ఉంటారు కదా, మాకున్న గౌరవం పట్టణంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ల సంఖ్య, వాటి పనితీరుపై వివరాలు ఇవ్వాలని తాడిపోయిన రామయ్య కోరగా 30వ వార్డులో రోడ్డు పనులు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని సభ్యులు డిమాండ్ చేశారు. తమ వార్డులో 5 ఏళ్లలో ఒక్క పని కూడా జరగలేదని వైస్ చైర్పర్సన్ అత్తట నాగవేణి సభలో కన్నీరు పర్యంతమవగా చైర్పర్సన్ సంబంధిత
ఏఈలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్రెడీ ఎప్పుడో మొదలు పెట్టాం మనం. దాని గురించి ఇంజనీరింగ్ సెక్షన్ వారిని గవర్నర్ అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా. కాకపోతే నాలెడ్జ్ పరంగా మాత్రం వర్క్ చేయడం చాలా ఉంది. కాంట్రాక్ట్ ఇంకేమున్నాయి అధ్యక్ష? పెద్ద పెద్ద ఇంకేమున్నాయి చంద్రశేఖర్ కాకుండా ఇది గత 2021-22 సంవత్సరాలు మొదలుపెట్టాం. ఆల్రెడీ ఏంటంటే ఆ విడతల వారీగా జరుగుతూ వస్తుంది. దానికి సంబంధించి ఏంటంటే కౌన్సిల్ కూడా వచ్చే నెలతో క్లోజ్ అయిపోతుంది కాబట్టి కాస్త ఏదన్నా ఇప్పుడు చిన్న ఓపెనింగ్ ఏదన్నా పెట్టుకుంటే అందరికీ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే దానికోసం కృషి చేసే ప్రజాప్రతినిధులు అందరూ ఉంటారు. ఒక ఇవే కాదు అధ్యక్ష, తెనాలి పట్టణానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్లో ఉండిపోయినాయి. దగ్గరలోకి వచ్చి పూర్తవడానికి దగ్గరకు వచ్చినట్టు కూడా ఓపెనింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది గౌరవంతో మొదలైంది కాబట్టి ఇది గౌరవ సూచిక మీరైనా మేమైనా అందరం కూడా ప్రజలకు సంబంధించిన దాని మీదే పనిచేస్తున్నాం, ప్రజల సమస్యల మీద పనిచేస్తున్నాం కాబట్టి ఇది గౌరవంగా ఏంటంటే ప్రజాప్రతినిధులకు దక్కే గౌరవం కానీ మీకు కానీ మాకు కానీ ఏంటంటే పలానా హయాంలో పలానా పని చేశారంటే ఒక విలువ గౌరవం ఉంటుంది. దానికి సంబంధించి మరి మీరు కూడా ఒక 1 వీక్లో ఏదో దగ్గరలోకి వచ్చే వాటిని ఏదైనా శిలాఫలకాలు ఒకరికొకరు గౌరవించుకునే పద్ధతి అధ్యక్ష. ఎందుకంటే ఇది తప్పనిసరిగా మీరైనా మేమైనా ప్రజల కోసం కాబట్టి మరి వాటికి సంబంధించిన వర్కులకు సంబంధించి ఆ వార్డు కౌన్సిలర్స్ కానీ వాళ్ళు కానీ అనేక రకాలుగా కృషి చేసి ఆ ఫండ్స్ విషయంలో కానీ మీ దగ్గర రిక్వెస్ట్ కానీ కౌన్సిలర్ పెట్టడం కానీ లేదా చైర్మన్ గారిని అడగడం కానీ ఇట్లా అనేక పద్ధతుల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే తప్పనిసరిగా మరి దాంట్లో అందరూ కృషి ఉంటుంది కాబట్టి నుండి రైల్వే ట్రాక్ వరకు 40 lakhs బీటీ రోడ్డు ఎప్పుడో దాదాపు 2 months 25% వర్క్ డేస్ ఆపారు. అది ఆ డస్ట్ ఆ రాడ్లకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి కాంట్రాక్ట్ అడుగుతుంటేనేమో మరి మైనింగ్ పిలిచే ప్రాబ్లం ఉంటుంది. మన ఎంఏ గారికి 2 సార్లు కలుద్దామని వచ్చిన సెలవులో అందుబాటులో మాకు రావట్లేదు. మీ ద్వారా ఎంఏ గారిని ఆ రోడ్డు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అడుగుతున్నాం. మాది 1,20 లక్షల వర్కులు శాంక్షన్ చేపించాం. అయ్యా ఇప్పుడు నీకు అవ్వవు. ఈ కమిటీ వాళ్ళు ఇది అయితే మా చివరికి కనీసం ఎన్ని కోట్ల వరకు చేపించినా కానీ శిలాఫలకున్నారో దురదృష్టం కాంట్రాక్ట్ గారు పేరు పడగలేదు. అలాంటిది ఏదైనా జరిగితే ఎప్పుడైనా మా పిల్లలందరూ గుర్తుపెట్టుకుంటారని మా కష్టాన్ని మా ఉద్దేశం మా కోరిక. దయచేసి మద్దతుగా మిమ్మల్ని కోరుతున్నారు. ఈ అవకాశం ఎవరైనా వదులుకుంటారా? ఒక కౌన్సిలర్ గా పొలాలు మనకి ఎత్తదు. రైతానగర్కి ఎందుకు చేయలేదు అధ్యక్ష? మీ ముందలే నేను కాంట్రాక్టర్ పిలిచి దాదాపు 4-5 సార్లు కూడా అడగటం జరిగింది. వాళ్ళు చిన్న రోడ్లు అవుతానా రాలేదు. మీకు తెలుసు అది. నేను మీ ముందలే మాట్లాడాను. కాంట్రాక్ట్ కాదు మా అధ్యక్ష. ఇప్పుడు కమిషనర్ గారు మీరు మున్సిపల్ వర్క్ నుండే తీసుకొని చేయొచ్చు కదా అమౌంట్. అది తొందరగా చేయడానికి అవకాశం ఉంది కదా. 5 లక్షల లోపే కదా నేను వేసిన చిన్న వర్క్లే కదా. అవి కూడా ఎందుకు చేయలేకపోయారు? అది చిన్నవి కాబట్టి ఎక్కువ రాలేదు. అది ఊరుకుంటున్నారా మరి? చెప్పండి మేడం. ఆల్రెడీ రామశెట్టి శ్రీనివాస్ అని అతను మొదలు పెడతా అన్నాడు. ఆల్రెడీగా మేడం గారు కూడా వాళ్ళ సంబంధించిన వాళ్ళకి కూడా తీసుకెళ్ళి చూపించాము. అయితే ఈ లోపు మళ్ళీ డబ్బులు రాలేదని ఆపితే ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం. ఆ 3 వర్కులు మాత్రం వారం రోజుల్లో మొదలు పెడతాం. అట్లాగే ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా అట్లాగే చూపిస్తూ ఉంటారా? రేపు ఈ వార్డులకు సంబంధించి రేపు ఎలక్షన్ లో మేము ఎంత మీరు ఎంత బాధపడుతున్నారో అంతకంటే నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ఏఈలతో నేను మాట్లాడాను. ఏఈలతో ఎవరైనా కాంట్రాక్ట్ ఉంటే ముందుగా తీసుకురండి. ఇట్లా సంగతి ఇట్లా బాధపడుతున్నారు. బిల్లులు కాటలేదండి. ఇవన్నీ కాదు కానీ వాళ్ళ బిల్లులు రావడం అందువల్ల ఎక్కడ చాలా కదా తక్కువ వరకు కాబట్టి వాళ్ళు మొక్కలు నేను మాక్సిమం ప్రయత్నం చేస్తాను. చేతిలో ఉన్నది ఇంపార్టెంట్ వర్కులు చెప్పి పెడతా ఉన్నారు. 15 ఫైనాన్స్ వర్కులన్నీ క్యాన్సిల్ చేశారు. ఏ వర్క్ చేయలేదు మాకు. 50 ఫైనాన్స్ లో అసలు ఏ వర్కులు కూడా చేయలేదు. అవన్నీ క్యాన్సిల్ చేశారు. ఇస్తా ఉంటాం.
అలాగే బ్రాండ్లోనే పెడతాం మేడం గ్లౌస్. మీరు ఏం చేస్తున్నారు అసలు? మీకు ఫోన్ చేసి అవుట్డోర్లో ఉన్నారని చెప్పారు. అంటే లాస్ట్గా వచ్చావని అంత చులకన అయిపోయారా? అంత లెక్కలు ఏంటమ్మా? కాదండి, ఏఈగా ఉన్నప్పుడు మనం బాధ్యతగా ఫాలో చేయాలండి. ప్రజలకు సేవ చేస్తున్నాం, పనులంటే ప్రజలకు సేవ చేస్తున్నాం, అది దృష్టిలో పెట్టుకోండి. 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ తన వార్డులో నిర్మిస్తున్న కల్వర్టు పనులు నాణ్యత లేకుండా సాగుతున్నాయని ఆరోపిస్తూ సరిగా చేయకపోతే ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. అది సరిగా కట్ట అది కట్టి కూడా 5-6 నెలలు అయ్యింది కట్టి. కట్టేటప్పుడే మరి రోడ్డు ఎటు ఉంది, కాలువలు ఎటు ఉంటాయి అని చూసి చేయాలి కదా. ఆ ప్లానింగ్ ఆయన ఎట్లా ఇచ్చేసాడు, ఎట్లా ఇచ్చేసాడు. కరెక్ట్గానే కట్టా మేడం. ఆ కలవడ కట్టినప్పుడు 1 మీటర్కి ఆల్రెడీ ఎంక్రోచ్ బిల్డింగ్ ఉంది, దాన్ని తీస్తామన్నారు. ప్లస్ మేడం గారు 2 సైడ్స్ రిటర్నింగ్ వాళ్ళు అడిగారు, దానికి ఎస్టిమేట్ వేసి కంట్రోల్ పిలిచాము. కాంట్రాక్టర్ గారికి హెల్త్ బాగోలేదు. ప్లస్ ఇంకోటి మేడం గారు లింగారావు బజార్ మెయిన్ రోడ్స్కి డ్రైన్స్ అడిగారు మేడం. దానికి ఎగ్జిస్టింగ్ ఉన్న డ్రైన్లో సిల్ట్ ఉంటే మొత్తం తీయించాం, లెవెల్స్ కూడా వేయించాం మేడం. అది కూడా 1 or 2 days స్టార్ట్ చేయిస్తాం. చిన్న ఉండేది అయితే పగలు కొట్టారు, అటు నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు యువతలు వేసారు కానీ అవతల ఎందుకని వేయలేరు. ఆ దెబ్బల మీద తీర్థం తల్లి గుడి కాదు యువతల పక్కన పగలు కొట్టారు, పగలగొట్టి వేయలేరు. అసలు నేను అడిగే చెప్పని నాకు ఇప్పుడు మాత్రం కంపల్సరీ నాకు అది బాగు చేయాలి. కట్టిన కలవాటు అది సరిగ్గా మీరు ఎక్కడ చేస్తారో నాకు అనవసరం. అది సరిగ్గా బాగు చేయాలి. లేకపోతే ఇళ్ళ మీద కట్టేది, ఇళ్ళ మీద మీరు కట్టేది దాంట్లో నుంచి వచ్చి పడి దొడ్డి పైన కూర్చోవాలని, లేకపోతే అక్కడికి దొడ్డు తీపించా కదా. సరి చేస్తానని సరి చేయలేదు, ఎన్ని రోజులు సరి చేస్తారు. అవకాశం కూడా లేదు నాకు. ఆ డిసెంబర్ గుడి కాదే చెప్పాను, కలవట్టు ఇబ్బందిగా ఉందని అది బాగా కొట్టించి అది సాయం లేదు. ఇంకా ఏంటి సరి చేయాల్సిందే. మీరు చేయకపోతే మాత్రం నేను 10 మందిని కూర్చొని నేను ధర్నా చేసేది ఖాయం. పట్టణంలో ఉన్న మొత్తం మంచినీటి కనెక్షన్లు, బిల్లుల వసూళ్ల వివరాలు వెల్లడించాలని సభ్యులు కోరుతూ సరైన నీటి సరఫరా లేకుండానే బిల్లులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు, కనీసం 100 రూపాయలు కూడా కట్టుకోలేని పేదవాళ్ళు ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నానండి. అన్ని బిల్లు అని చెప్తున్నారు సార్. కనీసం వాటర్ ఇవ్వకుండా ఒక చుక్క కూడా ఎందుకు కట్టాలి సార్ డబ్బులు వాళ్ళు? అదే సార్, ఇప్పుడు అది ఆ ఇష్యూ కూడా ఉంది కదా, దాని గురించి చెప్పింది. కట్టలేని వాళ్ళు మేము ఎలాగో డిస్కౌంట్ చేస్తాం సార్. కట్టలేకపోవడం వేరు సార్, కట్టలేకపోవడం వేరు. అసలు మనం వాళ్ళకి ఉపయోగపడకుండా వాళ్ళు మనకి ఎందుకు కట్టాలి ట్యాక్స్ అని అడుగుతున్నాను సార్. ఇన్నిసార్లు మిమ్మల్ని నేను 5 years నుంచి నేను క్వశ్చన్ చేస్తానే ఉన్నాను సార్. మనకి వాటర్ ఇవ్వకుండా 3 crores పెండింగ్ లో ఉంది, 3 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉందని చెప్తున్నారు. 3 కోట్ల రూపాయలు ఒక చుక్క వాటర్ మనం వాళ్ళకి ఇవ్వడం లేదు. చుక్క వాటర్ ఇవ్వకుండా వాళ్ళు మనకి ట్యాక్స్ ఎలా కడతారు సార్? ఆ విషయం కొంచెం ఆలోచించండి. అవును సార్, మీరు అడిగింది అని కూడా కొంచెం మీరు దానిలో దృష్టి సార్. సార్ మీరు వాటర్ కట్టనోళ్ళు ఎందుకు ఆగారు? అసలు వాటర్ రాకుండా అన్యాయంగా మన డబ్బులు ఎందుకు వసూలు చేయాలనేది మేము సార్ట్ అవుట్ చేస్తాము. అదే సార్ చెప్పాం కదా, ఇప్పుడు అదే వాటర్ వాళ్ళకి ట్యాక్స్ ఇవ్వడానికి కూడా కరెక్ట్ కాదు కాబట్టి 30% కూడా మీకు రిటర్న్ రావట్లేదు అన్నారు. వాటర్ ఇస్తున్నాము, 30% కూడా రిటర్న్ రావట్లేదు అన్నారు. అసలు మీరు సరిగ్గా వాటర్ ఎక్కడ ఇస్తున్నారు సార్? ఇప్పుడు వచ్చింది సమ్మర్, ఈ సమ్మర్ టైం కల్లా మనం ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. 3-4 నెలల క్రితం నుంచి అలర్ట్ గా ఉండాలి. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో చూసుకోవాలి. కనీసం ఏంటి దాని కారణం ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఎందుకు వాటర్ రావడం లేదని ఐడెంటిఫై చేయలేకపోతే ఇన్నిసార్లు చూశారు, చెక్ చేశారు, అన్ని చేశారు, కానీ మీరు వాటర్ ఇవ్వలేకపోతున్నారు. ఇంత టెక్నాలజీ, ఇంతమంది ఇంజనీర్లు ఉన్నాం, ఇంత డెవలప్మెంట్ అయిన మరి టౌన్ ఇది, కానీ మనం దాన్ని ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నాము? ఉంటాయని చెప్పి ఒక చట్ట ప్రకారమే వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ స్క్రీన్ ఇస్తే తప్ప మనం డిలీట్ చేయలేని పరిస్థితి. అందుకోసం మనం డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక లెటర్ పంపిస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి ఎవరు బాధ్యులు అని చెప్పి తిరిగి మళ్ళీ రిప్లై ఇచ్చారు. సరే మీ తప్పు జరిగింది, మీ కౌన్సిల్లో మీరు ఆమోదించుకున్నారు, మీ కౌన్సిల్ ఇస్ వెరీ గుడ్, కాబట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం ఈ 282 కనెక్షన్స్ కూడా తీసేద్దామని అనకుండా దీనికి ఎవరు బాధ్యులు అని చెప్పేసి తిరిగి వెనక్కి రివర్స్ ఫైల్ పంపించారు. నేను మొన్న డిపార్ట్మెంట్కి వెళ్ళి అనురాధ గారని అడిషనల్ డైరెక్టర్తో మాట్లాడి మేడం ఇట్లా అన్నారు, బట్ సినారియో వేరు,
అని చెప్తే సరే మళ్ళీ ఇంకొకసారి ఇంజనీర్ ద్వారా జస్టిఫికేషన్ పంపించండి, స్క్రీన్ ఇస్తాను అవి తీసేద్దామని చెప్పి ఇంకా ఉన్నాయని చెప్పి లాస్ట్ కౌన్సిల్లో కూడా చాలా మంది చెప్పడంతో ఇంకొకసారి సర్వే చేయమని దాని టైం బౌండ్ కూడా 2 వారాలు టైం ఇచ్చాను. రేపు ఈ శనివారం కాకుండా వచ్చే శనివారం అది ఫైనల్ అవుతుంది. ఎవరికి ట్యాప్ ఉంది, ఎవరికి వాటర్ వస్తుంది, ఎవరికి లేదు అంత డిమాండ్ ఉంది అనేటువంటి సర్వే చేసి తీసుకొస్తే ఇంకొకసారి మన కౌన్సిల్లో పెట్టి పైకి పంపించి ఆ డిమాండ్ కూడా తీసేసే అవసరం ఉంటుంది. ఇది ఎట్లా ఉంటే వాటర్ వస్తున్నప్పుడు కూడా మాకు 100 రూపాయలు అవసరం లేదు, వాటర్ వస్తుంది మనం 100 అడుగుతున్నాము, ఇప్పుడు అవసరం లేదు. మున్సిపల్ కార్యాలయానికి చెందిన నిరుపయోగ భవనాన్ని గతంలో బంగారు దుకాణాల వారికి కేటాయించారని, దానిని తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చి కార్మికులకు కేటాయించాలని సూచిస్తూ ఒక ఎమ్మెల్సీ పరిశీలించినప్పటికీ ఇంకా చర్యలు తీసుకోకపోవడంపై కౌన్సిలర్ త్రిమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. లాస్ట్ ఒక 10 నెలల క్రితం జరిగిన కౌన్సిల్లో మాకు జీతాలు ఇవ్వట్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని కాంట్రాక్ట్ చాలా ఇబ్బంది పెట్టాడంటే కౌన్సిల్లో మీరే మీ సమక్షంలోనే మీరే ఒక అర్జీ తీసుకున్నారు అధ్యక్ష. ఈరోజు ఇది ఇవ్వకూడదు ఇది ఇవ్వచ్చు అనేది అంశం ఈ చర్చ అనేది సమంజసం కాదు అధ్యక్ష. జరిగిందా జరగలేదా మీ సమక్షంలోనే జరిగింది, మీరు అధ్యక్షుల్లో ఉన్నప్పుడే జరిగింది. మేము అయితే వినతి పత్రం ఇచ్చేస్తున్నారు ఏంటి వాళ్ళకి మా వార్డులో గోల్డ్ వర్కర్స్ అనే వర్కర్స్ ఒక చిన్న గదిలో 10 మంది కూర్చొని పొగ ఊదుకుంటూ కాలుష్యం బాధపడి లంగ్స్ ప్రాబ్లం వచ్చి చనిపోయే పరిస్థితిలో ఉంటే ఆ రోజు 2014లో ఎమ్మెల్యే ఉన్న ఆలమరాయణ ప్రసాద్ గారు మన మార్కెట్ బిల్డింగ్ వెనకాల ఒక 10 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టి వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడి జరిగితే అది ఈరోజు గవర్నమెంట్ 19లో గవర్నమెంట్ మిస్ అయితే అది ఆపేశారు అధ్యక్ష. మళ్ళా మా గవర్నమెంట్ వచ్చినా కూడా అది పని జరగట్లేదని వాళ్ళు ఇబ్బంది పడుతూ వాళ్ళు లంగ్స్ ప్రాబ్లం వచ్చి చాలా మంది చనిపోయారు అధ్యక్ష. అది మా వార్డు సమస్య అధ్యక్ష. ఎక్కడో వేరే వార్డు గురించి నేను అడగట్లేదు అధ్యక్ష, నేను ప్రోజెక్ట్ ఉన్నానని చెప్పి వేరే వార్డు అధ్యక్ష, మా వార్డు సమస్య అడుగుతున్నాను. అక్కడ ఉన్న బిల్డింగ్ ఇంతవరకు అలానే పాడు పెట్టేసి ఉంచారు అధ్యక్ష. పగలపూట తిరగలేని పరిస్థితిలో ఉన్న ప్రాంతంలో తయారవుతుందని దాన్ని సరిచేయండి. అంత కాలవలా తయారవుతున్నాయి, వర్షం మీద అంత ఇంటి మురుగుకోకుండా తయారవుతుందని చెప్తే మాట్లాడితే అప్పుడు ఎమ్మెల్సీ గారు వచ్చి పరిశీలిస్తే ప్రస్తుతం ఇప్పుడున్న ఎంఈ గారు హెల్త్ ఆఫీసర్ గారు వచ్చి దాన్ని పరిశీలించి దాన్ని మేము మళ్ళా సరి చేస్తామండి, పూర్తి చేస్తామండి, మొత్తం బాగు చేస్తామని చెప్పారు. ఇంతవరకు జరిగింది లేదా దిశ. పురపాలక సంఘ బడ్జెట్ లో ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉండడంపై సభ్యులు ప్రశ్నించగా గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతి కారణమని కౌన్సిలర్ త్రిమూర్తి ప్రస్తావించడంతో కొద్దిసేపు వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు బడ్జెట్ ఎంత ఉంది, ఇప్పుడు బడ్జెట్ ఎందుకు అయిపోయింది? గత గవర్నమెంట్ లో జరిగిన అవినీతి, గత గవర్నమెంట్ లో జరిగిన అక్రమాలు, అదే చిన్న విషయం అధ్యక్ష చెప్తాను. మీరు వచ్చి 20 నెలల కాలం అయితే ఈ నెల డెఫిసిట్ చదువుతామంటే అవినీతి గురించి చదువుతారు ఎందుకు? అధ్యక్ష మేము చూద్దాం అధ్యక్ష మొత్తానికి డబ్బులు కట్టమని చెప్పి ఇప్పుడు సెక్రటరీ నుంచి ఫోన్ చేస్తున్నారు లబ్ధిదారులకి ఫోన్ చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళకి ఇల్లు పూర్తి చేయలేదు, వాళ్ళకి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు, కానీ డబ్బులు కట్టమని సెక్రటరీ నుంచి ఫోన్ చేస్తున్నారు మన సచివాలయం నుంచి. పూర్తి కాకుండానే బేస్మెంట్ వేయకుండానే వాళ్ళు ఎందుకు డబ్బులు కట్టాలని చెప్పి మా దగ్గర చదువుతున్నారు అధ్యక్ష. కమిషనర్ దగ్గరికి వెళ్తే నాకు తెలిసిన వాటిలో 6 లబ్ధిదారులు ఉంటే 6కి పంపించాను అధ్యక్ష. కమిషనర్ ఏం సమాధానం చెప్పి నాకు తెలియదు అధ్యక్ష. 1,50,000 సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచి 4,41,00,000 వచ్చింది అధ్యక్ష. మొత్తం కలిపి 8 కోట్లు అధ్యక్ష, 7,80,00,000. ఈ తెలంగాణలో మన తాళిపట్నం 40 వాటికి ఇచ్చింది ఎంత దశ 17,000. మొదటి విడతగా ఇచ్చింది ఎంత దశ 10,225 ఇల్లు.
దాంట్లో పూర్తయిన 1274. అది ఎప్పుడో గతం అయిపోయింది, పూర్తి అయిపోయాయి. దాని తర్వాత పూర్తి చేయాల్సింది 1201 పెట్టారు అధ్యక్ష. 1201కి 8 కోట్లు వసూలు చేశారు అధ్యక్ష. చివరికి అజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తూ చైర్పర్సన్ సమావేశాన్ని ముగించారు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున నూతనంగా మహాత్మా గాంధీ కాంప్లెక్స్లో ఈ రోజున కౌన్సిల్ హాల్ అనేది కొత్తగా టెంపరీగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అందరము ఈ రోజున ఇక్కడ కౌన్సిలింగ్ జరగడం జరిగింది, కౌన్సిల్ సమావేశం. అలానే ఈ రోజున అంటే లాస్ట్ 15 రోజులే ఉంది కాబట్టి ప్రజల్లో వాళ్ళ వార్డులో సమస్యలు, అభివృద్ధి పనులు కొన్ని వార్డుల్లో జరిగి ఉన్నాయి, కొన్ని వార్డులో ఆగి ఉంటానా వాళ్ళ బాధని వ్యక్తపరిచారు. ఎందువల్ల అంటే ముందుల ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ బిల్స్ అనేది రాకపోవటాన అభివృద్ధి అనేది కొంచెం వెనకబడిందని చెప్పవచ్చు. అలానే వాళ్ళ బాధని వ్యక్తపరిచారు. అందులో భాగంగా మాకు సాధ్యమైన వరకు మేము వర్క్ అనేది కొంతవరకు చేయించగలిగాము, కొన్ని చేయించలేకపోయాము. అలానే తప్పకుండా తెనాలి పట్టణ అభివృద్ధి వైపు అడుగులేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున అర్జీ గోల్డ్ షాప్ వాళ్ళకి గోల్డ్ షాప్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ అర్జీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ బిల్డింగ్ వెనకమాల ఉన్న కాంప్లెక్స్ ఏదైతే ఆగిపోయి ఉందో వాటిల్లో గతంలో శంకుస్థాపన చేసి మాకు ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నేను అది చర్యలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది దాన్ని పరిశీలిస్తానని ఈ సందర్భంగా కోరుతున్నాను. నేటి తరాలకు ఉపయోగపడే విధంగా సైన్స్ ను ఉపయోగించుకుంటూ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుదామని వార్డు వెల్ఫేర్ సెక్రటరీ ఏడుకొండలు అన్నారు. శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ చైతన్య స్కూల్ నందు విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ సైన్స్ నమూనాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు చేసిన వివిధ రకాలైన నమూనాలు, లైవ్ ప్రాజెక్టులు, రన్నింగ్ ప్రాజెక్టులు చాలా ఆలోచింపచేశాయన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రైతులకు ఉపయోగపడే విధంగా సోలార్ విద్యుత్ పరికరాలు, కాలుష్య నివారణ యంత్రాలు, రోబోలు ఆకట్టుకున్నాయన్నారు. చైతన్య స్కూల్లో జరిగిన ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇన్నోవేటివ్గా, వాళ్ళు చాలా అందరికీ అర్థమయ్యే రీతిలో కూడా చాలా బాగా తయారు చేశారు. అంటే ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు ఏం చేయాలనుకున్నది వాళ్ళు ముందుగానే వాళ్ళకి ఒక క్లియర్ ఐడియాతో వాళ్ళు చేసిన ఒక్కొక్క ఇన్వెషన్ చాలా బాగున్నాయి. ప్రతిదీ అబ్జర్వ్ చేసాం. ప్రజలకు అవసరమైనవి, ఫ్యూచర్ జనరేషన్స్కి అవసరమైన సొసైటీలో వాళ్ళు చేయాలనుకున్నవి సైన్స్ మనకి ఏ రకంగా డే టు డే లైఫ్లో ఉపయోగపడుతుందో పిల్లలు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. చాలా బాగుంది. 6th, 7th క్లాసు, 10th క్లాస్ బిలో పిల్లలు కదా, వాళ్ళు చేసిన ఇన్నోవేషన్స్ కూడా ఫార్మర్స్కి, ఇటు పొల్యూషన్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడానికి, సస్టైనబుల్ డెవలప్మెంటే. ప్రిన్సిపల్ రాధా మాట్లాడుతూ శ్రీ చైతన్య యాజమాన్యం చేపట్టిన స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగానే విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల యొక్క సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ సైన్స్ ప్రాజెక్టులు కూడా తోడ్పాటు అందిస్తాయన్నారు. విద్యార్థి యొక్క ఆలోచన శక్తిని పెంపొందించేందుకు చైతన్య యాజమాన్యం వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏజీఎం అంజయ్య, ఆర్ఐ అప్పాజీలు పర్యవేక్షించగా డీన్ మల్లికార్జునరావు, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ రాజేశ్వరి, ప్రైమరీ ఇన్ఛార్జ్ అఫీజుద్, 10th క్లాస్ ఇన్ఛార్జ్ రామారావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. I am Jyotish from 9th C2 class. This is the working model of an eye. I built this to demonstrate how can we see the real images in our life. This is the eyeball. When we project a light on an object, it reflects onto your eyeball. It passes through the lens to the retina, and this retina carries this image through the veins. గంగానంపేటలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ నందు సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. టుడే ఇస్ నేషనల్ సైన్స్ డే. నేషనల్ సైన్స్ డే సందర్భంగా స్టూడెంట్స్ అందరూ 3rd క్లాస్ టు 9th క్లాస్ సైన్స్ ప్రాజెక్ట్స్ చేశారు. లో కాస్ట్, నో కాస్ట్ ప్రాజెక్ట్స్ అండి. పిల్లలు ఎక్కడ కూడా టీచర్ సపోర్ట్ లేకుండా ఇన్నోవేటివ్గా వాళ్ళ ఓన్ ఐడియాతో డెవలప్ చేసుకొని వచ్చారు. 2 రోబోస్, ఐస్ ఫంక్షనింగ్, బ్రెయిన్ వర్కింగ్, అన్ని వర్కింగ్ ప్రాజెక్ట్స్ అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాం 28th February. కాకపోతే ఈ ఇయర్ ఇంకా ఇన్నోవేటివ్గా పిల్లలు పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. సో దిస్ ద మేనేజ్మెంట్ డెసిషన్ దట్ ద స్టూడెంట్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్, నాట్ ద టీచర్స్. జాతీయ సైన్స్ డేను పురస్కరించుకొని శనివారం మార్చిపేటలోని లిటిల్ హార్ట్స్
హరిత బాలకుటీర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు. ఫెయిర్ లో భాగంగా విద్యార్థులు తమ సృజనాత్మకతకు అనుగుణంగా వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించారు. ప్రకృతి పరిరక్షణ, శక్తి వనరులు, సైన్స్ ప్రయోగాలు వంటి అంశాలపై రూపొందించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు తమ ప్రాజెక్టుల వివరాలను స్పష్టంగా వివరిస్తూ సందర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ప్రిన్సిపల్ శివపార్వతి పర్యవేక్షించగా ఉపాధ్యాయులు శ్రీలక్ష్మి, రూప, లావణ్య, సాహితి, శ్రీకళ తదితరులు సమన్వయం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈరోజు మన స్కూల్లో సైన్స్ డే నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డేని జరుపుకుంటాము. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అయిన సివి రామన్ గారి ఆవిష్కరణను భారత ప్రభుత్వం వారు గుర్తించి నోబెల్ ప్రైజ్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం సైన్స్ డేని నిర్వహించుకుంటాము. ఈ కాలం పిల్లలకు చదువులు, మార్కులే తప్ప సామాజిక విలువలు, స్కిల్స్ అవసరం అన్న విషయం తెలుసుకోవాలి. పెద్దలుగా నేర్పించడం కూడా మన బాధ్యత. ఇలానే మా స్కూల్ పిల్లలు కొత్త ఆవిష్కరణలో పాల్గొన్నారు. అలానే లిటిల్ హార్ట్స్ హరిత బాలకుటీర్ సంస్థ వారు కూడా ఇలాంటి సామాజిక విలువలు నేర్పించే మార్గంలో నడవటం జరిగింది. ఈరోజు మేము హైడ్రాలిక్ బ్రిడ్జ్ అనేది చేశాము. ఇది లండన్లో ఉంటుంది. దీనిని 1855లో లినియార్డో డి విన్సీ తయారు చేశారు. సముద్రంలో పెద్ద పెద్ద షిప్పులు వచ్చినప్పుడు వాటికి బ్రిడ్జ్ అడ్డంగా ఉండకుండా ఇదైతే మనకి యూజ్ అవుతుంది. ఇలా పెద్ద షిప్పులు ఏమన్నా వచ్చినప్పుడు ఈ బ్రిడ్జిని మనం ఎత్తి ఈ పెద్ద షిప్పుల్ని తీసుకువెళ్ళొచ్చు. దాని తర్వాత మళ్ళీ బ్రిడ్జిని కిందకి దించుకోవచ్చు. ఈ విధంగా ఈ టెక్నాలజీ మనకి యూజ్ అవుతుంది. స్థానిక బాలాజీరావుపేటలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుకొండల స్వామికి 7 శనివారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఘనామృత కార్యక్రమం 36వ శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామి వారికి విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఘనామృతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో పలువురు భక్తులు సుమారు 20 అడుగుల భూదహన విరాళంను ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు ట్రస్ట్ సభ్యులు జ్ఞాపికను, ప్రసాదంను అందజేశారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఘనామృతం కార్యక్రమం 6వ పర్యాయం 7 శనివారాల పాటు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మోతి వెంకటేశ్వరరావు, మడపల్లి చంద్రశేఖర్, జంజన్ రామారావు, గుడివాడ బాలకృష్ణ, ట్రస్ట్ లీగల్ సలహాదారులు డిఎంఎస్ దుర్గాప్రసాద్, ట్రస్ట్ సభ్యులు రంపిచల్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, కోట రవిశంకర్, హెచ్ కిషోర్, సంకీర్తన బృందం సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి భానుమూర్తి గారు, వీరు విద్యాభ్యాసం అంతా కూడా బాల్యమంతా కూడా తెనాలి ప్రాంతంలో చేశారు. ప్రజెంట్ ప్రస్తుతం వారు ఆస్ట్రియా దేశంలో ఉంటున్నారు. తెనాలిలో ఒక శుభకార్యానికి చేసి యొక్క కార్యక్రమం తెలుసుకుని 7 అడుగులు ప్రదానం చేయడానికి మనకి స్వామివారికి ముందుగా ఈ యొక్క కార్యక్రమంలో గొంతి బాలచంద్ర గారు, శివమాలచంద్ర గారు కూడా 7 అడుగులు ప్రదానం మనకి అందజేస్తున్నారు. అలాగే తాడికొండ సుభాషిణి గారు 1 అడుగు ప్రదానం ప్రకటించారు. తాడికొండ ప్రేమ్ సాగర్ గారు 1 అడుగు ప్రకటించారు. అలాగే మాకు ప్రతి కార్యక్రమానికి చేతుల వాదనగా ఉంటూ మాకు ప్రతి కార్యక్రమానికి సహకారం ఇచ్చినటువంటి మా రైల్వే నాగరాజు గారు కూడా ఇప్పుడు 1 అడుగు ప్రదానం ప్రకటించి వారికి ఇప్పుడు మన కుటుంబ సభ్యులు వచ్చి మనకి స్వామివారికి అందజేస్తున్నారు. నేను కూడా నా వంతు భాగస్వామ్యం కలిగించడం ఆ దేవుడి యొక్క ఆశీస్సులుగా భావిస్తున్నాను. ఇదే విధంగా భక్తులందరూ ఇంట్రెస్ట్ పెట్టిన ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఇక్కడ ఈ యొక్క గుడి అంత ప్రాకారం తొందరగా శంకుస్థాపన చేస్తున్న కార్యక్రమం తొందరగా జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తెనాలి పట్టణంలో గంగానమ్మపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైద్యశాల హెచ్ఓడి కందుత్తి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై సైన్స్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలను పరిశీలించి అభినందించారు. సైన్స్ ఎక్స్పోను నారాయణ ఏజీఎం శివనాగరాజు పర్యవేక్షించారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ వివిధ ప్రాజెక్టులు, నమూనాలు రూపొందించారు.
నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణలు, సైన్స్ ప్రయోగాలు వంటి అంశాలపై విద్యార్థులు ఆకట్టుకునే ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన శక్తిని పెంపొందించడం, సృజనాత్మకతకు ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కె నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెనాలి 1 బ్రాంచ్లో నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో రామన్స్ ఎఫెక్ట్ కనుగొనడంలో భాగంగా ప్రతి సంవత్సరం నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు అందరూ కూడా సైన్స్ ప్రాజెక్ట్స్ చక్కగా చేసుకుని వచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్లో ఉన్నటువంటి క్రియేటివిటీని డెవలప్ చేయటం, వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నెట్ స్కిల్స్ని బయటకు తీయటం, వాళ్ళల్లో ఉన్నటువంటి అంటే రేపు వాళ్ళు సొసైటీకి ఉపయోగపడే విధంగా ఇన్నోవేటివ్గా ఆలోచించి ప్రాజెక్ట్స్ తయారు చేసి వాళ్ళు రేపు దేశానికే తలమానికంగా ఉండే విధంగా తయారు చేయడంలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎప్పుడూ కూడాను ముందంజలో ఉంటాయని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. We are grateful to be a Narayana student and celebrating this ceremony which makes us happy and proud. This science fair has been making us to develop our education skills and practically practicing makes everything stuck into our mind. అద్భుతమైన ప్రజెంటేషన్స్, పిల్లలు ఇంత ఉత్సాహంగా సైన్స్ డే జరుపుకోవడం నిజంగా ఫ్యూచర్లో సైన్స్కి ఎంతో అవకాశం ఉంది అని చెప్పడానికి ఇది ఒక దిక్సూచి. అదేవిధంగా సైన్స్ డేని ప్రధానంగా మనం ఈ సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత భారత్లో దీన్ని ఉమెన్ ఇన్ సైన్స్ కింద పరిగణించడం జరిగింది. అంటే ఉమెన్స్ని కూడా ఈ రంగంలో రాణించడానికి వాళ్ళకి అవకాశాలు కల్పించడం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడానికి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు నేను చూశాను. మరో విషయం, ఈ సైన్స్ డేని మన సివి రామన్ గారి ఆయన కనిపెట్టినటువంటి సివి రామన్ ఎఫెక్ట్ గుర్తుగా మనం దీన్ని జరుపుకుంటూ ఉంటాం. తెనాలి పట్టణంలోని రామలింగేశ్వరపేటలో గల రెయిన్బో పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ను ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ ఫెయిర్ లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. సైన్స్ కు సంబంధించిన వివిధ రకాల ప్రాజెక్టులు, నమూనాలు, ప్రయోగాలను ప్రదర్శిస్తూ సందర్శకులను ఆకట్టుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఉత్పత్తి, శాస్త్రీయ ఆవిష్కరణలు వంటి అంశాలపై రూపొందించిన నమూనాలు విశేషంగా నిలిచాయి. కార్యక్రమాన్ని విద్యాసంస్థల చైర్మన్ ఆదినారాయణ ప్రారంభించి విద్యార్థుల కృషిని అభినందించారు. చిన్న వయసులోనే శాస్త్రీయ ఆలోచన పెంపొందించుకోవటం భవిష్యత్తుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమినేని రాజా, మారుతి విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ స్టాలిన్ తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా హాజరై విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు. ఫిబ్రవరి 28న 1928లో సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనేది కనుక్కోవడం జరిగింది. దానికి మన ప్రపంచమంతా మెచ్చుకోవడానికి 1930లో నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఈ నేషనల్ సైన్స్ డే ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో యువతరం కూడా మున్ముందు ఇట్లాంటి ప్రయోగాత్మకమైన కొత్త ప్రయోగాలు చేసి మన రోజువారీ కానీ మన జీవితంలో ముందు మనకి జీవనశైలి మారే విధానంగా మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ 90ల్లో పుట్టినాలు చూస్తే
చాలా రకాల ఆధునీకరణలు చూసాం. అట్లానే పిల్లలు కూడా వీటి మీద మంచి ఆసక్తి చూపించి మంచిగా చదువుకొని ముందు మంచి ప్రయోజకులు అయ్యి ఈ స్కూల్కి అలానే వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. My name is Teja. I am studying 4th class in Rainbow English Medium School. Today my science project name is Chandrayaan 3. It is a spacecraft where Indian scientists sent this to moon to study the water bodies and living conditions on moon. Thank you, sir. మానవుడు నిప్పును కనుక్కునే దగ్గర నుంచి రాకెట్లు ఎగరేసే దాంట్లో 10 దాంట్లో కూడా సైన్స్ విజయమే ఆ విజయాలకు మూల కారణం. మొదటిసారి వీలు కనుక్కోవడంతో మనిషి గతి మారింది. అదేవిధంగా హెన్రీ ఫోర్డ్ మోటార్ సైకిల్ని కనుక్కోవడంతో మొత్తం మనిషి ప్రయాణం వేగవంతమైంది. ఈరోజు రాకెట్లతోటి ఖండాంతరాలకు కూడా మనిషి చేరగలిగే విశ్వరహస్యాలు చేరగలిగే పరిస్థితికి వచ్చారు. మా విద్యార్థులందరూ భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా తయారై స్కూల్కి తెనాలికి గర్వకారణంగా అవుతారని భావిస్తున్నాను. జాతీయ సైన్స్ డేను పురస్కరించుకుని నందులపేటలోని మాంటిసోరీ కిండర్ గార్డెన్ పాఠశాలలో ఫుడ్ ఏ మెడిసిన్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ జేమ్స్ మోర్లే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారమే ఉత్తమ ఔషధమని పేర్కొన్నారు. చిన్న వయసు నుండే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు అలవర్చుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన అవగాహన పెరుగుతుందని ఆయన వివరించారు. చిన్నారుల్లో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జేమ్స్ మోర్లే తెలిపారు. ఎక్స్పోలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్ వంటి సహజ ఆహారాలు శరీరానికి కలిగించే ఆరోగ్య ప్రయోజనాలను సులభమైన భాషలో వివరిస్తూ ఆకట్టుకున్నారు. చిన్నారుల ప్రదర్శనలు తల్లిదండ్రులను మెప్పించాయి. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని చిన్నారులను అభినందించారు. The scientific name of camel is Camellia dromaeosaurus. Camel milk is highly nutrition. Camel meat comes from the camel, a desert animal. The meat of the camel is rich in protein. People cook camel meat by boiling, roasting or grilling it. In desert regions, camel meat is an important source of food. Camel meat contains vitamins and minerals like iron. Today we welcome you all to our Food and Medicine Expo. On the occasion of National Science Day, today in kindergarten we have arranged a different program where if you visit you will come to know the benefits, health benefits of different food. Nowadays everybody is going for medicines, but so many illness, so many sickness can be treated by food. So we have vegetable food, seafood, meat and dry fruits, so many different items. So if you visit you will learn more from this Food and Medicine and Expo. Today I am going to say about water amaranth. The scientific name of water amaranth is Alternanthera sessilis. It is rich in iron. It improves blood health. It contains vitamin A. Amaranth supports eye health. It is high in fiber. It boosts immunity. It is used in traditional medicine. Thank you. జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు గ్రామస్తులతో కలిసి నిర్వహించిన సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో విస్తృతంగా నిర్వహించి విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలి అని సూచించారు. పార్టీ ప్రతి ఉద్యమికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమి సభ్యులకు, పార్టీ కోసం కష్టపడిన సాధకులకు ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, జనసేనను ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరైతే తటస్థులుగా ఉన్నారో, సభ్యత్వం తీసుకోలేదో
లేదా పార్టీలో గతంలో చురుగ్గా పాల్గొనలేదో వాళ్ళకి కూడా ఇది ఒక అవకాశం. ఎవరైతే జిల్లా స్థాయిలోనో నియోజకవర్గ స్థాయిలోనో నాయకత్వం ఆ విధంగా అడుగులు ముందుకేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. సభ్యత్వం నుంచి నాయకత్వం వరకు జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉద్యమి సభ్యత్వం లేకపోతే పార్టీలో రావాల్సిన పదవులు కానివ్వండి, పార్టీలో రావాల్సిన గుర్తింపు కానివ్వండి, ఏ విధంగా ఏ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది, ఏ మండలంలో బలంగా ఉన్నారు, ఏ గ్రామంలో గతంలో కన్నా మనం అద్భుతంగా పనిచేయగలుగుతామని చూసుకోవడానికి ఇది ఒక అవకాశం. మనకి 2400 ఓట్ల మెజారిటీ మనకి నందివెలిలో వచ్చింది గత ఎన్నికల్లో. 50,000 ఓట్ల మెజారిటీ మొట్టమొదటిసారి తెనాలి నియోజకవర్గంలో మన శాసనసభ ఎన్నికల్లో వీరందరూ ఆదరించి గెలిపించారు. దేనికోసం? ఒక మార్పు కోసం. ఆ మార్పు కోసమే కదా పవన్ కళ్యాణ్ గారు 2014లో ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. ధైర్యంగా ఎదుర్కోండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ఏ కార్యక్రమం చేసినా కూడా అంతిమంగా ప్రజలకే ఉపయోగపడాలి. ఇప్పుడు పెద్ద ఆయన చెప్పారు రైతుల గురించి ఏ విధంగా మనం నిలబడ్డాము. నిజంగా ప్రతి రైతు కూడా నేను వాళ్ళు కోరేది ఏంటంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, గతంలో ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇదే వ్యవస్థ, ఇదే ప్రభుత్వం, ఇదే అధికారులు, ఇదే రుణాలు, ఇవే బ్యాంకులు, ఇవే గోతాలు, ఇవే మిల్లర్లు. తేడా ఏమైనా ఉందా చెప్పండి? తేడా ఎక్కడ లేదు. కానీ ఎలా మనం ఒక మార్పు తీసుకొచ్చి 10,890 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లో 10,430 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేశాం. చాలా మంది రైతులకి 6 గంటల్లో, 4 గంటల్లో, 8 గంటల్లో డబ్బులు పడ్డాయి. కేవలం 400 కోట్ల రూపాయలే 24 గంటలు దాటింది. ఎలా చేయగలిగాం? ఒక పట్టుదలతోటి, చక్కటి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనం బలపరుచుకుంటూ వేస్తున్న ప్రతి అడుగులో కూడా మన రైతు సంక్షేమం గురించి, మహిళా గురించి, మన యువత గురించి ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆ కార్యక్రమం చేయగలిగాం. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఒక్క పంచాయతీరాజ్ విభాగం నుంచే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మన తెనాలి నియోజకవర్గానికి ఈ ఒక్క సంవత్సరమే 36 కోట్ల రూపాయలు మనకి ఇచ్చారు. 17 కోట్ల రూపాయలతోటి ఏదైతే పెదరావుడి నుంచి నందివేలు వరకు 4 వరుసల రహదారి మనం ఏర్పాటు చేస్తామన్నామో అది కూడా శాంక్షన్ రాబోయే రోజుల్లో ఆ పని కూడా మనం టేకప్ చేస్తాం. దానికోసమే ఆ రోజు మనం 3 వంతెనలు నిర్మాణం చేశాం. ఇక్కడ ప్రజలందరూ కోరుకున్నారు కాబట్టి కొలకలూరు, కాజీపేట, హాఫ్పేట అందరూ కూడా ఒక బస్ స్టాండ్, నందివెలుగు బస్ స్టాప్ కావాలని కోరుకున్నారు. ఒక బస్ షెల్టర్ నిర్మాణం చేశాం మనం. ఆ కూడలిని ఇంకా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో తెనాలికి ఇదే మొదటి అడుగు. తెనాలి ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైనా సరే నందివెలుగు రాగానే తెనాలంటే ఇట్లా ఉంటుందని అనిపించుకునే విధంగా ఆ మార్పు తీసుకొద్దాం. దానికోసమే మనం కష్టపడేది. ఇవి మనం అందరం ప్రతి ఇంటికి మన బాధ్యత సభ్యత్వం చేయడం. అంటే సభ్యత్వం చేస్తే ఇన్సూరెన్స్ ఓకే, ఇన్సూరెన్స్ ఉండిద్ది, చక్కగా హ్యాపీ. కానీ మన స్ట్రెంత్ తెలియజేయాలి. మన తెనాలి మండలంలో మన నంద్యాల కంటే అబ్బో ఇక్కడ వేరే వాళ్ళు రావడానికి ఇబ్బంది లేదు. ఇక్కడే మనలో మనకి ఏదో చిన్న చిన్న ఎలిగేషన్స్ పెట్టి ఏదో చేయాలని చూస్తున్నారు. ఎవడు ఎన్ని వచ్చినా ఇక్కడ ఎవరు పప్పులు అడగవు. ఇది జనసేన అడ్డ, మనోహర్ గారి అడ్డ, అంతే. మన స్ట్రెంత్ మనం చూపించాలా. అది సభ్యత్వం ఓటింగ్ అప్పుడు చూపించాం, సారే తెలుసు నంద్యాల కంటే. అదే సభ్యత్వం కూడా ఇంటికి ఎవరు వచ్చి అడిగారు, మనలో 14-15 మంది వాలంటీర్ ఇచ్చినట్టున్నారు. అందరూ పాజిటివ్ గా ఇదొక అది హెల్దీ వాతావరణం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూశాను, మన ఊరోళ్ళు ముందు ఏం చేయాలంటే నాది నేను చేసుకోవాలి, నా ఇంట్లో చేసేయాలి, చుట్టుపక్కల వాళ్ళు చేయాలి, అప్పుడు వేరే ఊరు వెళ్ళాలి. మన ఊరోళ్ళు వేరే ఊరు వెళ్ళి వేరే ఊళ్ళు చేద్దాం, ఎవరి పరిచయాలకు కలిసి చేద్దాం, ఆరోగ్యవంతంగా చేద్దాం. ఎందుకంటే అంతా మన కుటుంబ సభ్యులు, ఎవరు ఎక్కువ చేద్దాం, పోటీ పడాలి, ఆరోగ్యవంతంగా పోటీ పడదాం. ప్రతి ఇంటికి కనీసం మనకి ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని సభ్యత్వాలు వచ్చి తెనాలి మండలంలోనే అవురా నందివేలు కంటే ఎలక్షన్ టైంలో కాదు ఇచ్చుకుంటాడు కూడా ఒక కమిట్మెంట్ తో ఉండాలని మనం చెప్పి అప్పుడు మనోహర్ గారి సార్ దగ్గర మనం ఏది కావాలంటే మనకు డొంకలు కావాలంటే డొంకలు, రోడ్లు కావాలంటే రోడ్లు. ఇక్కడ మనకి పొద్దునే శంకుస్థాపన చేశారు, ఒక ఇది సిగ్నల్ కూడా ఏర్పాటు చేస్తున్నారంట. ఇక్కడ అంటే అది ఒక టౌన్ అనమాట. తెనాలి గాంధీ చౌక్ కూడా చాలదు, ఆ రకంగా 4 కోడల సెంటర్ డెవలప్ అవ్వబోతుంది. మనం రాజధాని ఏరియాలో ఉన్నాం. 2014 నుంచి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని పెట్టినప్పుడు మండలంలో నా వంతు బాధ్యతగా గాజు గ్లాసు గుర్తుని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. అలానే
మా కుటుంబం తరఫున సుమారు 5 లక్షల రూపాయలు జనసేన పార్టీకి ఫండ్గా ఇవ్వటం కూడా జరిగింది. కానీ ఇది ఏ రోజు నేను చెప్పుకోలేదు. అలానే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి ఎంతో కొంత లబ్ధి చేకూరి కుటుంబాలు వారి యొక్క ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుందని నేను ఆశిస్తున్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మున్సిపల్ అత్యవసర సమావేశంలో వాదోపవాదాలు, అభివృద్ధి, బడ్జెట్ అంశాలపై సభ్యుల ఆగ్రహం. బీసీ కాలనీలో పోలీసుల కార్డన్ సర్చ్, 50 బైక్లు, 4 ఆటోలు సీజ్. డ్రగ్స్ వద్దు బ్రో ప్రతిజ్ఞ. నిరుపయోగ భవనాన్ని స్వర్ణకారులకు కేటాయించాలి. చైర్పర్సన్ రాధికాకు కామాక్షి స్వర్ణకార సంఘం వినతి. ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో విజయవంతం చేయాలి. మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.